రాష్ట్రము ఈరోజు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను. వారందరికీ ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా